పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని మనం తిరిగి ఆక్రమించుకోము లేదా తిరిగి స్వాధీనం చేసుకోము అన్నటువంటిది పాకిస్తాన్ నమ్మకం. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పుట్టినప్పటి నుంచి భారత వ్యతిరేకత నూరిపోశారు వాళ్ళకి. పొరపాటున భారతదేశం పొరపాటుగా అది ఈజీగా గెలిచేయగలదు. పాకిస్తాన్ నుంచి పీఓజేకేని లాక్కోవడం పెద్ద కష్టమేం కాదు, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో. కానీ వాళ్ళకి అక్కడ పని పాట లేకుండా వాళ్ళని చివరికి ఒక ఉన్మాదులుగా తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళని చేర్చుకుంటే ఆ ఉన్మాదం ఉన్నటువంటి బ్యాచ్ అంటే భారతదేశంలోనే తీవ్రవాదులను తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. అలా తయారు చేసేసింది పాకిస్తాన్. అంటే పుట్టుకతోనే విషం. పున్నమి నాగు సినిమాలో పుట్టినప్పటి నుంచినే చిరంజీవికి విషాన్ని ఎట్లాగా నూరిపోసి చివరికి ఎలాంటి పరిస్థితి తెస్తో అట్లాంటి పరిస్థితి అనమాట ఇక్కడ. అది ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆడికి ఆ విషయంలో భయం లేదు. లేదా భారతదేశం దాడి చేస్తుంది పాకిస్తాన్లో, సర్జికల్ స్ట్రైక్ చేద్ద లేకపోతే ఇంకోటి చేస్తుంది, దాని గురించి కూడా భయం లేదు. ఎందుకంటే గెలుపు అనేది తెలియని దేశం, అది ఓటమి మాత్రమే తెలిసిన దేశం. కాబట్టి గెలుస్తామన్న నమ్మకం లేదు. ఓడితే కనుక ప్రధానమంత్రిని తీసుకెళ్లి జైల్లో పడేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ వచ్చేసేసి మళ్ళీ అక్కడ అధ్యక్షుడు అవుతాడు. ఇంతకుముందు కనుక ముషారఫ్ వచ్చి అధ్యక్షుడు అయినట్టు అట్లా జరుగుతుంటుంది అంతే. ఒక సింపుల్ లెక్క చూడండి, మన దేశంలో స్వతంత్రం వచ్చాక 30 మంది దాకా ఆర్మీ చీఫ్లు మారితే పాకిస్తాన్లో 15 మంది మారారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు జైలుకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు దేశం వదిలేసి పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంత రోగ్ కంట్రీ అది. కాబట్టి ఆ భయాలు లేదు. కానీ తాము ఎట్టయితే భారతదేశంలో ఎప్పుడు మతలబులు సృష్టిస్తారు, ఇప్పుడు అదే మతలబులు తమకు అవుతున్నాయి. అది సింధు ప్రావిన్స్లో జరుగుతుంది, బెలూచిస్తాన్ ప్రావిన్స్లో జరుగుతుంది, గిల్గిట్ బల్టిస్తాన్ ప్రావిన్స్లో జరుగుతుంది. అదే సందర్భంలో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్తో తలనొప్పి ఎదురవుతుంది. ఈ అన్నిటితో వచ్చే సమస్య ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక, దానికి అవుతున్న ఖర్చు, దానివల్ల చచ్చిపోతున్న వాళ్ళని ఎలా పోషించుకోవాలో అర్థం కాకనే తల పట్టుకుంటుంది అది.